ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ దేవుని నామం పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సందేశంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి నాయన నా తండ్రి, మరి యొక్క శ్రేష్టమైనటువంటి తండ్రి ఈ యొక్క జూలై మాసము తండ్రి మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి, అయా నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలైనా ఈ దినం వరకు తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలైనా నా తండ్రి ప్రభా. అయా మంటివారం నైనా నా తండ్రి ప్రభా, ఏ యోగ్యత కూడా లేదయ్యా, అయినప్పటికీ కూడా నీ యొక్క కృప ద్వారా తండ్రి, అయా నీ యొక్క తండ్రి ప్రభా ప్రేమ ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ఈ రీతిగా తండ్రి ప్రభా అయా తండ్రి సజీవుల లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు స్తోత్రాలైనా. ప్రపంచము తండ్రి ప్రస్తుతం ఎటు చూసినా కానీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనైనా నా తండ్రి నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నదనైనా నా తండ్రి ప్రభా, అయా నిరాకడ కొరకు సిద్ధపాటు అయా సమస్తము విషయాల్లోనైనా నా తండ్రి మేము చూస్తున్నాం అయ్యా, సూచనలు మేము చూస్తున్నాము తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క ఆరాధనలోనైనా నా తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి ప్రభా మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభా మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్న నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లోడ్ అండి. మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లోడ్ అందరికీ. మరి గత కొన్ని వారాల నుండి కూడాను దేవుని యొక్క మహాకృప ద్వారా ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ వస్తున్నాము. అయితే గత కొన్ని వారాల నుండి కూడాను మరి ముద్రలను గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహకారం ద్వారా మరి ముద్రలు విప్పబడినప్పుడు ఆ 7 ముద్రల్లో మరి విప్పబడినప్పుడు ఏ ఏ పరిస్థితులు జరిగినాయి, ఈ యొక్క భూమి మీద ఏమి సంభవాలు జరిగినాయి అనే విషయాలు అయితే కనుక మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు మరి మనం 5 ముద్రలు విప్పబడినప్పుడు ఏమేమి జరిగినాయి అనేటువంటి విషయాలు అయితే కనుక మనం తెలుసుకుంటూ వచ్చాము. మరి 4 ముద్రలు విప్పినప్పుడు ఆ యొక్క 4 జీవులు కూడాను రమ్ము అని చెప్పుట మనం అయితే కనుక లేఖనంలో మనం చూసాము. మరి మొదట ముద్ర మరొకసారి మరలా మనం రివిజన్ చేసుకుందాము. మొదటి ముద్ర విప్పినప్పుడు క్రీస్తు వ్యతిరేకి అంత్యక్రీస్తు బయలుపడినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాము. రెండవ ముద్ర విప్పబడినప్పుడు మరి ఎరుపు రంగు కలిగినటువంటి గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి ప్రపంచ యుద్ధాలకి సాదృశ్యంగా అయితే కనుక మనం చూస్తున్నాము. మూడవ ముద్ర విప్పినప్పుడు మరి రమ్ము అని చెప్పేటువంటి జీవి చెప్పుట వింటిని అని మనం చూస్తున్నాము. మరి ఇది నల్లని గుర్రము దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక యుద్ధాలు జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ కరువు అనేది అయితే కనుక సంభవిస్తుంది. మరి అంతకుముందు దొరికినటువంటి సమృద్ధి అయితే కనుక దొరకదు, కానీ కరువు అయితే కనుక అక్కడ తూయబడి ఇవ్వబడేటువంటి పరిస్థితులు అయితే కనుక ఉంటాయని మనం చూసాము. 4వ ముద్ర దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం మీద వస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి దేనికి సూచనగా ఉన్నారు అని అంటే కనుక మరి ఆహారం కొరత జరిగినప్పుడు మరి ఆహారము లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ రకంగా ఉంటారనంటే కనుక సమృద్ధి అయిన ఆహారం లేక మరి రోగాల బారిన పడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి వారు
మరణించినటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాం. అయితే 5వ ముద్ర మాత్రం మరి అక్కడ హతసాక్షుల గుంపునైతే కనుక మనం చూస్తున్నాం. ఇక్కడ వరకు 4 ముద్రలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ర్యాప్చర్ జరిగిపోతుంది అనేటువంటి విషయం అయితే కనుక మనకి తెలియజేయబడుతుంది. అంటే క్రీస్తు రహస్య రాకడైతే కనుక అక్కడ జరిగి ఉంటుంది. ఈ యొక్క హతసాక్షుల గుంపు, హతసాక్షులు వారు మొరపెడుతున్నారు, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చక మరి మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉంది అని మరి వాళ్ళు వేసినటువంటి కేకలు, హతసాక్షులైనటువంటి వారు కేకలు వేశారు, ఆర్తనాదాలు చేసినప్పుడు భూజనుల అందరికీ కూడాను ప్రతిదండన చేయక ఉంది అని వాళ్ళు కేకలు వేసిరి అనేది కనుక మనం చూస్తున్నాం. అయితే మరి ఈ యొక్క ప్రతిదండన తీర్పు నిమిత్తమే ఈ యొక్క 6వ ముద్రనైతే కనుక విప్పబడింది అనే విషయం అయితే కనుక తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ హతసాక్షులు దేవుడు ఏం తెలియజేశాడంటే ఇంకా లెక్క కంప్లీట్ కాలేదు, ఇంకా లెక్క కంప్లీట్ అవ్వవలసి ఉన్నది అని అక్కడ హతసాక్షులు నాదా ఎంతవరకు మాకు తీర్పు తీర్చక ఉండవు అని వారు కేకలు వేసినప్పుడు మరి అక్కడ ప్రతిదండన చేయక ఉంది అని అక్కడ కేకలు వేసినప్పుడు దేవుడు చెప్తున్నారు ఇంకను కూడా లెక్క ఇంకా కంప్లీట్ కాలేదు, లెక్క కంప్లీట్ అవ్వవలసి ఉన్నదని చెప్పి అక్కడ దేవుడు తెలియజేస్తాడు. మరి ఆ యొక్క ప్రతిదండన తీర్పు విషయమే ఇక్కడ 6వ ముద్రనైతే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ 6వ ముద్ర ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలిపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయిను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండల సందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచిచ్చునుగాక. ఆమేన్. మరి ఇక్కడ 5వ ముద్ర విప్పినప్పుడు వారు హతసాక్షులైనటువంటి వారు ఇంకా ఎందాక నువ్వు తీర్పు తీర్చక ఎందువు, పరిశుద్ధుడా నువ్వు ఎందాక తీర్పు తీర్చక ఎందువు అని ప్రతిదండన చేయకు ఎందు అని వారు మాట్లాడినటువంటి దానికి ఆన్సర్గా అయితే కనుక ఈ యొక్క 6వ ముద్ర అయితే కనుక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 6వ ముద్ర ఆయన మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఈ యొక్క యుగ సమాప్తికి నీ యొక్క రాకడకు సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు ఆయన ఏ రీతిగా తెలియజేస్తాడో అదే రీతిగా ఇక్కడ జరుగుతున్నాయనే విషయం అయితే కనుక మనం చూడవచ్చు. ఈ యొక్క 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రపంచ పరిస్థితులను మనం గమనిస్తున్నట్లయితే కనుక ప్రపంచంలో అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయని చెప్పేసి అయితే కనుక మనం చూస్తూ ఉన్నాము. అంత్యకాల దినాల్లో మరి అక్కడక్కడ భూకంపాలు జరగడం అయితే కనుక మనం చూస్తున్నాము. మరీ రీసెంట్లీగా మనం చూసుకున్నట్లయితే కనుక జపాన్లో ఒక పెద్ద సునామీ వచ్చేటువంటి సూచనలు అయితే కనుక అక్కడ ఉన్నాయి. ఏ క్షణంలో అయినా ఏ సమయంలో అయినా కానీ అక్కడ ఒక పెద్ద సునామీ లేదా మరి ఒక ఎర్త్క్వేక్స్ జరిగి జన నష్టము కొన్ని లక్షల మంది జన నష్టం జరిగేటువంటి అవకాశం అన్నదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ ఖచ్చితంగా అది ఎప్పుడు సంభవిస్తుందనేది అయితే కనుక వారు చెప్పలేకపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఆయన తెలియజేసి ఉన్నారు. మరి ఆయన రాకడ
సమయంలో మరి ఆరవ ముద్రను విప్పినప్పుడు భూనివాసులకు కలగబోయేటువంటి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులు ఏ రీతిగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలు కనుక మనం చూసుకుంటున్నట్లయితే, పెద్ద భూకంపం కలిగేను, సూర్యుడు కంబలి వలె నలిపోయాను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. మరి ప్రస్తుతం మనకి సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, జపాన్లో భయంకరమైనటువంటి ఒక పెద్ద మరి అగ్నిపర్వతం పేలిపోయింది. దాని ద్వారా మరి అనేకమైనటువంటి మరి అక్కడ ప్రకృతి విలయాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది, భయంకరమైనటువంటి భూకంపాలు సంభవించేటువంటి అవకాశం ఉన్నది. ఆ తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను సురక్షితమైనటువంటి ప్రాంతాలకి మరి తరలిస్తున్నారు ప్రభుత్వం వారు అని కూడాను మనం న్యూస్ల్లో వింటూ ఉన్నాము. హల్లెలూయా. ఈ యొక్క మరి జపాన్లో చూసుకున్నట్లయితే 1923 సంవత్సరంలో మరి టోక్యో అనేటువంటి నగరంలో ఒక భయంకరమైనటువంటి భూకంపం కలిగి 140,000 మంది మరణించినట్లుగా అయితే గనక మనకి మరి 1923లోనే అయితే కనుక మనం చూసాము. మరి ఇప్పుడు వచ్చేటువంటి భూకంపం ఏ రీతిగా ఉండబోతుంది అని అంటే కనుక, ఇది ప్రస్తుతం మనం జపాన్లోనే చూస్తున్నాము. మరి ఈ యొక్క 6వ ముద్రను విప్పినప్పుడు జరగబోయేటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయి అని అంటే కనుక, ఏదో ఒక దేశంలో లేదంటే ఒక ప్రాంతంలో జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ మరి దేవుడు తెలియజేయడం లేదు. కానీ ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. ఇది ప్రపంచానికి యావత్తుకి జరగబోయేటువంటి సంభవాలని గురించి అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అటువంటి పెద్ద భూకంపము కలిగినప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉండబోతున్నాయి, పెద్ద భూకంపం కలిగినప్పుడు జరగబోయేటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉండబోతున్నాయి అని అంటే కనుక, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టి యావత్తు కూడాను కదిలించబడబోతుంది అనేటువంటి విషయం అయితే కనుక మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవుడు సృష్టించినటువంటి సృష్టి యావత్తును కూడాను ఆయన కదిలించబోతున్నాడు అనేటువంటి విషయం అయితే కనుక మనకి తెలియజేయబడుతుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, ఈ యొక్క భూగ్రహము కొన్నాళ్ళకి లైమ్ అయిపోతుంది, మనకి సేఫ్ జోన్ ఎక్కడో ఒక చోట మరి చంద్రమండలం మీద అని కొంతమంది అనుకుని, మరి అక్కడ కొంతమంది మేము స్థలాలు తీసుకున్నాము ఇట్లా సేఫ్ జోన్ అని, లేదంటే ఇంకొక గ్రహం ఏ గ్రహం మీదకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మరి మానవుడు శతవిధాలా కూడా తను చేయవలసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు తెలియజేసేది ఏంటంటే, 6వ ముద్ర విప్పబడినప్పుడు మరి సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు కూడాను రక్తవర్ణమాయను. హల్లెలూయా. ఇది మరి ముందుగానే యెషయా గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశించడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రవక్తలు చెప్పారు, ఆ దినమే చెప్పారు. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా నీ రాకడికి ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, 29వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరుగుతుందని తెలియజేస్తున్నారండి. ముందు వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన తూర్పున మెరుపు పుట్టి పడమరికి ఎలాగ వెళుతుందో అలాగూ ఆయన ర్యాప్చర్ జరగంగానే జరిగేటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి శ్రమ దినాలు, ఉగ్రత దినాలు క్రొమ్మరించబడబోతున్నాయి.
శ్రమ దినాలు, ఉగ్రత దినాలు క్రొమ్మరించబడబోతున్నాయి. భూమి మీద భయంకరమైనటువంటి ఉగ్రత క్రొమ్మరించబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మునిపెన్నడు అటువంటి పరిస్థితుల్లో చూడలేదా? మునిపెన్నడు అనంటే కనుక ఇంత భయంకరమైనటువంటి ప్రళయము, విపత్తు, ఇంత భయంకరమైనటువంటి మరి పరిస్థితులైతే గనక భూమి పుట్టినది మొదలుకొని మరి ఎప్పుడు కూడా సంభవించలేదని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నోవహు దినాల్లో 11 నిర్గమకాండము 10:22లో మనం చూస్తాము. మరి ఆయన ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 10:22 వచనము గనుక మనం చూసుకున్నట్లయితే, మరి మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతి 3 దినములు గాఢాంధకారమయ్యెను. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞ మేరకు తన చెయ్యి ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా కూడాను మరి 10 తెగుళ్ళలో మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క 10 తెగుళ్ళలో ఇది కూడా ఒకటని అయితే కనుక మనం చెప్పవచ్చు. 3 దినాలు మరి గాఢాంధకారంగా మారిపోయిందంట ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం అంతా కూడా. మరి దేవుడు సృష్టించినటువంటి ఒక మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆకాశం వైపు చేయెత్తితేనే 3 దినాలు చీకటి కమ్మినటువంటి ప్రాంతముగా ఆ యొక్క ఐగుప్తు ప్రాంతము ఉంటే, ఈ యొక్క సృష్టి యావత్తును సృష్టించినటువంటి దేవుడే జోక్యం కలగజేసుకొని ఈ సృష్టిని కదిలించబోతున్నాడు. ఆ యొక్క 6వ ముద్ర ఎప్పుడైతే విప్పబడుతుందో అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఇంకా ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో మరి మనం ఊహించుకుంటేనే, ఆలోచన చేసుకుంటేనే మరి ఎంతగానో మరి భయం కలిగేటువంటి పరిస్థితులుగా అయితే కనుక ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. హల్లెలూయా. భూమి కంటే ఎన్నో కోట్ల రెట్లు ఈ యొక్క నక్షత్రాలు మరి పెద్దవి అని చెప్పేసి మరి శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అయితే మరి అటువంటి భయంకరమైనటువంటి నక్షత్రాలు ఏమి కాబోతుందంటండి, వాటికి పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. హల్లెలూయా. ఆ యొక్క 6వ ముద్రను విప్పినప్పుడు జరగబోయేటువంటి పరిస్థితులు ఏమిటంటే, ఆ కాలపు కాయలు, అంజూరపు కాయలు ఏ రీతిగా మన పరిభాషలో చెప్పుకోవాలనుకుంటే, మామిడి తోటలో మరి అకాలపు వర్షాల ద్వారా, గాలి ద్వారా ఏ రీతిగా మరి పళ్ళన్నీ కూడా మరి రాలిపోయినాయి చెట్ల నుండి అని చెప్పేసి చెప్తామో, అదే రీతిగా నక్షత్రాలు రాలి పడబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు నోవహు దినాల్లో జలప్రళయం దేవుడు ఏ రీతిగా కురిపించాడండి? భూగర్భ జలాలని ఆయన తెరవజేశాడు. ఆకాశాన్ని కూడాను ఆయన తెరవజేశాడు. కింద నుండి మరి భూగర్భ జలాలు ముంచివేస్తున్నాయి, పైన ఆకాశం నుండి కూడాను ఆ యొక్క వరద ముంచివేస్తుంది. మొట్టమొదట నోవహు దినాల్లో ఆయన జలప్రళయం ద్వారా ఈ భూమిని అంతటినీ కూడాను ఆయన సమూలముగా తుడిచివేశాడు. హల్లెలూయా. నోవహు కుటుంబాన్ని మాత్రమే క్షేమకరముగా ఆ యొక్క నావలో దేవుడు ఉంచాడు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆలోచనల మేరకు చేసినటువంటి నోవహు కుటుంబాన్ని దేవుడు క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. అదే రీతిగా ఆయన మరలా రెండవసారి ఈ భూమి మీద ఆయన ఉగ్రతను కురిపించబోతున్నాడు. అది ఏ రీతిగానంటే కనుక నోవహు దినములలో జరిగినట్లు జల ప్రళయం ద్వారా కాదండి.
అగ్నిని కొమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి నక్షత్రాలు ఈ యొక్క భూమి మీద పడినప్పుడు ఈ భూమి ఏ రీతిగా ఉండబోతుందండి? ఈ యొక్క భూమి ఏ రీతిగా ఉండబోతుంది? ఈ యొక్క భూమికి క్షేమం అనేది ఉన్నదా? నెమ్మది అనేది ఉన్నదా? ఏ రీతిగా ఉండబోతుంది? ఒకసారి ఆలోచన చేసుకుందాం. అటువంటి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులని చూడకపోవడమే, అటువంటి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులు మన కళ్ళెదురుగా రాకపూర్వమే సమయం ఉండగానే ఇంక నువ్వు రక్షింపబడలేదా? ఇంక నువ్వు దేవుణ్ణి గుర్తెరిగి కూడాను వాయిదాలు వేస్తూ ఉన్నావా? జాగ్రత్త, ఉగ్రత దినమున తప్పించేవారు ఎవరు లేక అంగలార్చేటువంటి దినములు రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదయ్యా, నా కుటుంబం ఉండకూడదయ్యా. అటువంటి దుర్దినములు రాకపూర్వమే ఆ యొక్క ర్యాప్చర్లో నేను ఎత్తబడాలయ్యా, ఆ యొక్క ర్యాప్చర్లో నా కుటుంబం ఎత్తబడాలయ్యా. అటువంటి భయంకరమైనటువంటి శ్రమల కాలంలో నేను ఉండకూడదయ్యా, నా కుటుంబం ఉండకూడదయ్యా అని నీవు అనుకుంటున్నట్లయితే నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు నీతోటి మాట్లాడుతుండగానే వాయిదాలు వేసేటువంటి ఆలోచనకి ముగింపు పలుకు. వాయిదాలు, సాకులు చెప్పేటువంటి ఆలోచన మానుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వంట చేస్తున్నప్పుడు ఏదైనా ఒక నూనె కొంచెం డ్రాపు మీద పడితేనే మనం తట్టుకోలేమే, ఎంతగానో విలవిల్లాడిపోతుంటామే. అలాంటిది భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో నువ్వు ఏ రీతిగా తట్టుకోగలవు? ఏ రీతిగా నువ్వు నిలవగలవు? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతుండగానే మారనటువంటి ప్రతి బండబారినటువంటి హృదయాల్ని కూడా దేవుడు విరగొట్టపోతున్నాడు. హల్లెలూయా, హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. రాబాకే షాబా. ఇదిగో నేను గుమ్మములోనే నిలవబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్ల మీద, వీధుల్లో సువార్త విస్తారంగా విత్తబడుతుంటే వెర్రివారిని చేసి చూస్తుంది ఈ యొక్క లోకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు వారు సువార్తని నీ వరకు తీసుకుని వస్తున్నారు. నువ్వు వినకపోయినా కానీ నీకు చెబుతున్నారు అని అంటే గనక ఆ భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదనే, నీ కుటుంబం ఉండకూడదనే, నువ్వెంతగానో ప్రేమించేటువంటి నీ బిడ్డలు ఉండకూడదనే వారి యొక్క తాపత్రయం. హల్లెలూయా, హల్లెలూయా. అవహేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ ఉన్నావా? జాగ్రత్త. ఉగ్రత నుండి ఆనాడు తప్పించేవారు ఎవ్వరూ లేక తల్లడిల్లిపోతుంటే నిన్ను ఆదరించేవారు ఎవ్వరూ లేకుండా ఉంటే ఆ దినమున నువ్వెంతగా మొర్రపెట్టినా కానీ ఆ పరిస్థితుల నుండి నేను తప్పించేవారు ఎవ్వరూ లేకున్నటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు సూటిగా స్పష్టంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రతి పాపాలని దేవుని ఎదుట ఒప్పుకో. నీ ప్రతి పొరపాట్లని కూడా దేవుడు క్షమించగలిగేటువంటి గొప్ప మనసు కలిగి ఉన్నటువంటి దేవుడు, నీవు నమ్మినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైనటువంటి ఉగ్రత కాలము, ఉగ్రత దినము క్రొమ్మరించబడబోతుంది ఈ యొక్క భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా.
అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు, నా కుటుంబం ఉండకూడదు, నా బిడ్డలు ఉండకూడదు అనుకుంటే అయ్యా ఈ యొక్క భయంకరమైనటువంటి దినములు రాకముందే ఆ యొక్క ర్యాప్చర్లో నేను ఎత్తబడాలయ్యా, ఆ యొక్క రహస్య రాకడలో నేను ఎత్తబడాలయ్యా, ఈ పరిస్థితుల్లో నేను ఉండకూడదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా నీతోనే మాట్లాడుతున్నారనేటువంటి విషయాన్ని అయితే నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. ఆకాశం ఏమైపోతుందంటండి? చుట్టబడినటువంటి గ్రంథం వలె తొలగిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని కృత్యములన్నీ కాలిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి చదువుతుంటేనే ఎంతగా భయపడుతున్నామో, వినడానికే మనం ఎంత భయపడుతున్నామో. కానీ ఆ దినము నువ్వు ఎదుర్కొనగలవా? ఇంకనూ నువ్వు రక్షణ పొందకుండా ఆ పరిస్థితుల్లో నీవు ఉంటే ఆ పరిస్థితులు నువ్వు ఎదుర్కొనగలవా? ఆ పరిస్థితుల్లో నువ్వు నిలబడగలవా? నువ్వు తట్టుకోగలవా? అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదనే దేవుడు తెలియజేస్తున్నాడు. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సమీపముగా ఉండగానే మనం ఆయన మాటకి చెవియొగ్గేటువంటి వారముగా ఉండాలి. ఆయన మన తలుపు యొద్ద ఉండి తలుపు తట్టు చూడగానే ఆయన మాటకి మనం చెవియొగ్గేటువంటి వారముగా ఉండాలి. ఏ నరుడు కూడా నశించిపోవటం దేవుని చిత్తము కాదు. అంతటా అన్ని చోట్ల కూడాను అందరూ మారు మనసు పొందాలన్నదే దేవుడు ఆశ కాబట్టి దేవుడు ఇంకను కూడా ఆలస్యం జరిగిస్తున్నాడు. ఆయన ఆలస్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? హల్లెలూయా. ఇక్కడ పరమగీత గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే, షూలమ్మతి తన ప్రియుడు తలుపు తీయమని చెప్పి మరి హల్లెలూయా 5వ అధ్యాయంలో పరమగీతం గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి గనక మనం చూసుకున్నట్లయితే, నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టు నిలిచి ఉన్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందుల్లో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొను. నా ప్రియునికి తలుపు లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించును. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటితోనే నా ప్రాణము సొమ్మసిల్లను. నేను అతన్ని వెదికినను, అతడు కనబడకపోయాను. నేను పిలిచిను, అతడు పలకలేదు. పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీద కావలి వారు నా పై వస్త్రము దొంగిలించిదిరి. హల్లెలూయా. అవునండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీ హృదయమైనటువంటి తలుపు వాకిట దగ్గరే ఆయన నిలబడి ఉన్నాడు. ఎందుకొరకు అనంటే గనక నువ్వు తలుపు తీస్తే ఆయన లోనికి వద్దామని. హల్లెలూయా, హల్లెలూయా. ఏవేవి దేవుడు నీ హృదయమైనటువంటి వాకిటి దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టు, వాటన్నిటిని బయట పారవేయి.
ఆయన నివాస యోగ్యమైనటువంటి హృదయముగా నీ యొక్క హృదయాన్ని ఉంచుకున్నప్పుడు, ఆయన తలుపు తడుతున్నటువంటి సమయంలో నువ్వు తలుపు తీసినప్పుడు నిశ్చయముగా ఆయన నీ హృదయం అనే గదిలోనికి ప్రవేశించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ షూలమ్మతి ప్రియుడు తలుపు తీయమని తలుపు కొడుతున్నటువంటి సమయంలో ఈమె అనేకమైనటువంటి సాకులు చెప్తుంది. నేను ఇప్పుడే నా పాదాలు కడుక్కున్నాను, నా వస్త్రము తీసివేసి తిని మరలా నేను దాన్ని ఎలా ధరించుకోవాలి, ఇలాగ అనేక రకాలైనటువంటి సాకులు చెబుతూ ఉన్నది. తన ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చి చూస్తుంది. వెదికినా కానీ కనిపించలేదు. తన ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆమె రాజవీధుల్లో వెదుగుతున్నప్పుడు పట్టణంలో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలివారు నా పై వస్త్రం దొంగిలించి వేసితిరి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రాన్ని నీవు కాపాడుకోగలుగుతున్నావా? నీకు ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రాన్ని నీవు కాపాడుకోగలుగుతున్నావా? ఆయన మనకి సమీపముగా ఉండగానే ఆయనను మనం ఎదుర్కొనేటువంటి వారముగా ఉందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే దుష్టుడు ఏ రీతిగా తిరుగులాడుచున్నాడు అని అంటే, లోకములో గర్జించు సింహం వలె ఎవరిని మృంగివేయదమా అని తిరుగుచున్నటువంటి సమయంలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమీపముగా ఉండగానే ఆయనకి నువ్వు సమర్పించుకో. ఆయన మాటకి విధేయత కలిగి ఉండు. ఆయన గుమ్మములోనే నిలబడి ఉన్నాడు. నీ హృదయమైనటువంటి తలుపుని ఆయనకి యోగ్యమైనటువంటి స్థలముగా నీ యొక్క హృదయాన్ని ఆయనకు అనుకూలమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి హృదయముగా నీవు ఆహ్వానించినప్పుడు ఖచ్చితముగా ఆయన నిన్ను ఆదరించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నప్పుడు మనం ఎవ్వరము కూడా నిర్లక్ష్య స్వభావముతోటి ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మరి వాక్యం చూసుకున్నట్లయితే, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. హల్లెలూయా. మరి గత 4-5 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే కనుక, మరి 4-5 సంవత్సరాలు ఇంకా అంతకు పూర్వము కూడా మనం చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి సునామీలు వచ్చినాయండి. సునామీలు వచ్చినప్పుడు ఎన్నో లక్షల మంది మరి వారి ప్రాణాలను కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. అటువంటి గొప్ప సునామీలు వచ్చినటువంటి క్రమంలో మరి ప్రపంచ పటం యొక్క తీరే మారిపోయిందంట. హల్లెలూయా. అంటే భూమి అడుగునటువంటి ఆ యొక్క స్థానాలు కదిలించబడి అవి జరిగిపోయినటువంటి స్థితిలో ప్రపంచ పటమే మారిపోయినట్లుగా, వాటి యొక్క స్థానాలు మార్చబడినట్లుగా అయితే కనుక తెలియజేయబడుతుంది. ఇది ఒక శాంపిల్గా మాత్రమేనండి. కానీ ఆ యొక్క 6వ ముద్రను విప్పినప్పుడు జరగబోయేటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉండబోతున్నాయంటే, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమీపముగా ఉండి
అయ్యా మీ మనసు మార్చుకోండి, మీరు నా తట్టు తిరగండి, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను ఆయన ఎంతో ప్రేమతోటి చెప్పినప్పుడు వినలేదు. కానీ ఆయన ర్యాప్చర్ జరిగిపోయిన తర్వాత ఆ ఉగ్రత దినముల్లో శ్రమల కాలమందు ఎవరండి మొరపెట్టేది? కొండలతోటి పర్వతాలతోటి మొరపెట్టేది ఎవరు అని అంటే గనక ఏదో సామాన్యులైనటువంటి వారు కాదండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గనక సామాన్యులైనటువంటి వారు కాదండి. ఎవరు మొరపెడుతున్నారని చెప్పేసి ఇక్కడ లేఖనం తెలియజేస్తుందండి. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును. ఇక్కడ మొట్టమొదటి లైన్లో ఉన్నది ఎవరనంటే గనక భూరాజులు, గనులైనటువంటి వారే ఉన్నారు. వాళ్ళు మొరపెడుతున్నారంటండి. హల్లెలూయా. లూకాసు వార్త 23వ అధ్యాయము 30వ వచనం గనుక మనం చూస్తున్నట్లయితే, అప్పుడు మా మీద పడుమని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పుసాగుదురు. హల్లెలూయా. ఆ యొక్క కొండల దగ్గరికి వెళ్ళి, ఆ యొక్క పర్వతాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటారంటండి, ఇంత భయంకరమైనటువంటి ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాం, మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, మీరు మమ్మల్ని సంరక్షించండి అని వాటితోటి మొర్ర పెట్టుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతగానో కృపామయుడండి, దేవుడు ఎంతగానో ప్రేమమయుడండి. ఈ సమయంలో ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఈ సమయంలో ఆయన మనందరి మీద కూడా ఆయన కృపను చూపిస్తున్నాడు. శాశ్వతమైనటువంటి కృపతో విడవక ఎడబాయక నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన దినమెల్లా చేతులు చాచి నా బిడ్డ ఎప్పుడు మరలా తిరిగి నా యొద్దకు వస్తుంది, నా కుమార్తె మరలా తిరిగి ఎప్పుడు నా యొద్దకు వస్తుందని నీ కొరకే ఆయన చేతులు చాచి ఉంచాడు. ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి భయంకరమైనటువంటి నరకాగ్ని గుండంలో నువ్వు పడకూడదని, అటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత దినాలలో నీవు ఉండకూడదని, సమయం ఉండగానే నా బిడ్డ నా దగ్గరికి రావాలి, మరలా మారు మనసు పొందాలి. తప్పిపోయినటువంటి కుమారుడు అనుకున్నాడు ఒకటే, పందుల్ని కాస్తూ పందుల పొట్టు తింటూ ఒకటే ఆలోచన చేశాడు. నా తండ్రి వద్ద అనేకమైనటువంటి పనివారు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుంది. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేనెందుకు ఉండాలి? ఒక మాట అన్నా పర్వాలేదు, నా తండ్రే కదా, నా తండ్రి దగ్గరికే కదా నేను వెళ్ళేది. నా తండ్రికి, పరలోకమందున్నటువంటి నా దేవుడికి నేను వ్యతిరేకముగా చేశానని ఎప్పుడైతే తన పొరపాటు తను గ్రహించుకున్నాడో పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో అల్లంత దూరాన్ని చూశాడు తండ్రి. అల్లంత దూరాన్ని చూసినటువంటి తండ్రి, ఆ కుమారుడు, తప్పు ఎరిగినటువంటి కుమారుడు పరిగెత్తుకుని వస్తుంటే అంతకన్నా వేగంగా ఎదురు చూస్తున్నటువంటి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని యొక్క రూపం ఏ రీతిగా ఉన్నదనంటే గనక పందుల దగ్గర పనిచేస్తూ మాసిపోయినటువంటి బట్టలతోటి కంపు కొట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ తండ్రి అవన్నీ ఏం పట్టించుకోలేదు. గబగబా వెళ్ళిపోయాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ దినము కూడా అదే రీతిగా నీ కొరకు నీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి పాపములో, నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి శాపములో, నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఉగ్రత దినముల్లో నువ్వు ఉండకూడదని, ఆ యొక్క ఉగ్రత దినములలో నువ్వెంతగానో ప్రేమించేటువంటి నీ బిడ్డలు ఉండకూడదని, నీ కుటుంబం ఉండకూడదని దినమెల్లా ఆయన నీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా,
నీ హృదయాన్ని ఇంకనూ కూడా బండరాయిలాగా మార్చుకోమాకు నా కుమార్తె. నీ హృదయాన్ని బద్దలు కొట్టు, నీ హృదయాన్ని బద్దలు కొట్టు. అగలార్పు ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. నువ్వు చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి, ప్రతి దోషాన్ని బట్టి. ఆనాడు తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా పరలోకపు తండ్రికి, నా యొక్క తండ్రికి ఏ రీతిగా విరోధముగా నేను పాపం చేశానని గుర్తెరిగాడో, క్షమించమని అడిగాడో, అదే రీతిగా నీవు కూడా దేవుని ఎదుట ఈ సమయంలో మోకరించగలిగినప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను దాటి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదమ్మా. ఆయన నిన్ను దాటి వెళ్ళేటువంటి దేవుడు కాదు. ఆయన ఇంకనూ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నీకు కనిపించడం లేదా? ఆయన కృప నీకు కనిపించడం లేదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవా, అలాంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదయ్యా. దేవా, అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో నా కుటుంబం ఉండకూడదయ్యా. దేవా, అలాంటి పరిస్థితుల్లో నా తండ్రి నేను ఉండకూడదయ్యా. అయ్యా, ఇంతకాలము కూడా తండ్రి ప్రభా, ఇంత భక్తి చేసి కూడా నా తండ్రి అయ్యా, ఇంత నమ్మకముగా ఉండి కూడా నా తండ్రి ప్రభా అయ్యా, విడిచిపెట్టబట్ట ఎంతో భయంకరమైనటువంటి దుస్థితి నాయనా. అలాంటి దుస్థితిలోనికి నేను వెళ్ళకూడదయ్యా. తండ్రి మీ యొక్క రహస్య రాకడలో నా తండ్రి నేను ఎత్తబడేటువంటి గుంపులో మధ్యాకాశములో నా తండ్రి 7 ఏళ్ళు జరగబోయేటువంటి ఆ యొక్క బిందులో నేను ఉండాలయ్యా. నా బిడ్డలు ఉండాలయ్యా, నా భర్త ఉండాలయ్యా, నా భార్య ఉండాలయ్యా. అయ్యా ఈ రీతిగా అడగండి. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, మీ మహిమ కార్యములు తండ్రి ప్రభా. అయ్యా, నీ మహిమ కార్యాలు తండ్రి ప్రభా నీ బిడ్డల పట్ల జరిగించండి అయ్యా. కృప చూపించండి అయ్యా, కనికరం చూపించండి అయ్యా. దాటిపోయేటువంటి దేవుడవు కాదయ్యా నీవు తండ్రి ప్రభా. అయ్యా, నీ బిడ్డలు చేసినటువంటి తండ్రి ప్రభా ప్రతి దోషాన్ని కూడా తండ్రి ప్రభా నీ ఎదుట తండ్రి ప్రభా వారి హృదయాలను బ్రద్దలు కొట్టుకుని ఆయన నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, నీ సన్నిధిలో అంగలారుస్తున్నప్పుడు నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి, తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క తండ్రి ఏ రీతిగా చేర్చుకున్నాడో తన పొరపాటు తను తెలుసుకున్నప్పుడు అదే రీతిగా నీ బిడ్డల్ని తండ్రి ప్రభా మీరు దాటి వెళ్ళకండి అయ్యా తండ్రి. వారి యొక్క పొరపాట్లను బట్టి వారు ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి ప్రభా ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా ఇదిగో నేడే దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, నేడే రక్షణ దినం అని మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా, ఇటు రక్షణ తండ్రి ప్రభా నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందవని మీరు మాట్లాడుతున్నారయ్యా. అవును తండ్రి, నిర్లక్ష్యం చేసేటువంటి సమయం కాదు, నిర్లక్ష్యం చేసేటువంటి స్వభావము మాలో ఉండకూడదని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ అయ్యా తీర్మానం కలిగి ఉండినట్లు కృప చూపించండి ప్రభా. బండబారినటువంటి ప్రతి హృదయాన్ని కూడా తండ్రి బద్దలు కొట్టండి అయ్యా. మాంసం కలిగినటువంటి నీ హృదయాన్ని తండ్రి వారిలో ఉంచండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క అంత్యకాల దినాల్లో తండ్రి అయ్యా తండ్రి ప్రసంగి మాట్లాడినట్లు తండ్రి ప్రభా అయ్యా భూమి మీద ఏ ఒక్కటి కూడా తండ్రి యోగ్యమైనది లేదని మాట్లాడుతున్నాడయ్యా. సూర్యుని కింద సమస్తము కూడా వ్యర్థమేని మాట్లాడుతున్నాడయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా, భూమి మీద ఏది కూడా మంచిది లేదయ్యా. అయ్యా చూస్తున్నామయ్యా చుట్టుప్రక్కల తండ్రి ప్రభా అయ్యా భూమి మీద తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితులు, యుద్ధాలు అయ్యా, భయంకరమైనటువంటి సునామీలు, భూకంపాలు తండ్రి ప్రభా అయ్యా, భయంకరమైనటువంటి కరువులు, సమాధానం లేనటువంటి పరిస్థితులు, నెమ్మది లేనటువంటి పరిస్థితులు తండ్రి ప్రభా అయ్యా. ఇటువంటి పరిస్థితులు తండ్రి కొనసాగింపబడుతున్నప్పుడు నా తండ్రి ప్రభా ఇవన్నీ తండ్రి ప్రభా నా రాకడ యొక్క సూచనలను మీరు తెలియజేశారయ్యా. యొక్క ఒలీవల కొండ మీదనైనా అయ్యా నేడు ఆ పరిస్థితులన్నీ మేము చూస్తున్నామయ్యా. అయ్యా ఆ పరిస్థితులన్నీ కూడా తండ్రి మేము వింటున్నామయ్యా తండ్రి ప్రభా. ఇంకను కూడా తండ్రి అయ్యా మందమైపోయినటువంటి చెవులు తండ్రి ప్రభా తీసివేయండి నాయన తండ్రి ప్రభా.
అయా క్రొవ్వినటువంటి హృదయాన్ని తీసివేయండి అయా తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మీ మాటలకి చెవి ఎగ్గేటువంటి చెవులను దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు వినుగాక అని మీరు మాట్లాడుతున్నారయ్యా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, లోకంలో ఏవేవో మాటలు వినటం వల్ల ప్రయోజనం లేదు కానీ తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వినడానికి తండ్రి ప్రభా అయ్యా యోగ్యమైనటువంటి చెవులుగా తండ్రి ప్రభా అయ్యా మా చెవులు ఉండుటకు కృప చూపించండి. ఇంకను కూడా తండ్రి ప్రభా అయ్యా, ఇంకను కూడా ఎవరైతే రక్షణ పొందుకొనలేదో తండ్రి ప్రభా, ఇంకను కూడా ఎవరైతే దేవుని ఎరిగి ఉండలేరో నాయన నా తండ్రి అయ్యా, ఎవరైతే తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఈ వాక్యం వింటున్నారో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి ప్రభా, అటు వారి జీవితాల్ని మీరు మార్చినాయన నా తండ్రి ప్రభా. నీ రాకడ కొరకు తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని తండ్రి, మధ్యాకాశంలో తండ్రి ప్రభా అయ్యా నిన్ను చేరుకునేటువంటి భాగ్యాన్ని తండ్రి ప్రభా అయ్యా తండ్రి మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని తండ్రి ప్రభా. నీ రాకడ ఆలస్యమైతే, నీ చిత్తమైతే మరొక మారి తండ్రి ప్రభా ఇటు రీతిగా కూడుకొని తండ్రి ప్రభా నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాదికులంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వర్తమానాలు మరి మిమ్మల్ని, మీ కుటుంబాలని ఎంతగానో బలపరుస్తున్నాయని, ఈ యొక్క అంత్యకాల దినములలో మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, ప్రతి వాగ్దానము మరి ఎంతగానో మనల్ని బలపరిచేటువంటిది. ఆయన ఏవైతే చెప్పారో ఆ యొక్క ఒలివల కొండ మీద ప్రస్తుతం ఆ పరిస్థితులన్నిటినీ కూడాను మనం చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా దేశాల్లో మనం చూస్తూ ఉన్నాము. మరి ఇంకను కూడా మరి మీ కుటుంబాల్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో రక్షింపబడినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వర్తమానాలు వారికి కూడా షేర్ చేయండి. తద్వారా వారి జీవితాలను కూడా వెలుగుమయంగా చేద్దాము. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్.